ఈరోజు దేవుని మాట 31వ కీర్తన 15వ వచనం. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా కాలగతులు నీ వశములోనున్నవి, నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. యెషయా కుమారుడైన దావీదు ఈ కీర్తనలోని మాటలను రాస్తూ ఉన్నారు. దేవుని ప్రత్యేకమైన ఏర్పాటులోనున్నవారు రాజైన దావీదును గూర్చి దేవుడైన యెహోవా నా హృదయానుసారుడైన ఆయన చెప్పారు. గొర్రెల దొడ్డిలో నుండి ఆయన పిలిచి రాజుగా ఇశ్రాయేలు వారికి నియమించారు. దేవుడు అతని హెచ్చించుట తన స్వంత మామయ్య అయిన మీకాలు తండ్రి సౌలుకు ఇష్టం లేదు. సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతమార్చిరి అని ఎంతో కొనియాడి పాట పాడినప్పుడు తను ఇష్టపడలేదు. ఆ క్షణము నుండి సౌలు దావీదును చంపుటకు విషపు చూపు చూచెను అని సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడింది. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 49వ వచనంలో నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచిన వారి చేతుల నుండి నన్ను హెచ్చించును, బలత్కారము చేయి వారి చేతిలో నుండి నన్ను విడిపించుదు అని దావీదు తన్ను చంప యత్నించుచున్న వారి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ దినమున మన ధ్యాన వాక్యంలో నా కాలగతులు నీ వశములోనున్నవి అని దావీదు చెప్పుటకు గల కారణం 31వ కీర్తన 13వ వచనంలో అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుతుంది, నలు దిశల నాకు భీతి కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్య దావీదు దేవునికి ఇలా ప్రార్థించారు. 102వ కీర్తన 24వ వచనంలో నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములు ఉండును అని ప్రార్థిస్తారు. 139వ కీర్తన 16వ వచనంలో నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అని దావీదు చెబుతారు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకును, కౌగలించుటకును కౌగలించుట మానుటకును, వెదకుటకును పోగొట్టుకునుటకును, దాచుకొనుటకును పారవేయుటకును, చంపుటకును చింపుటకును కుట్టుటకును, మౌనముగా ఉండుటకును మాటలాడుటకును, ప్రేమించుటకును ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును సమాధాన పడుటకును సమయము కలదు అని ప్రసంగి చెబుతారు. ఇదే ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనంలో అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అని ప్రశ్నిస్తూ 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రసంగిలా అంటాడు, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము, నీ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి ఇదే ప్రతిఫలము, దాని నీకు కలుగు భాగము అని చెబుతారు. 12వ అధ్యాయం 13వ వచనంలో ప్రసంగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనని మానవ కోటికి ఇదే విధి అని చెబుతారు. మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయని మనం విశ్వసించాలి. నాబాలు భార్య అయిన అబీగయలు దావీదుతో ఇలా అంటుంది. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 29వ వచనంలో నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన యెడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును అని దావీదుతో చెబుతుంది. దేవుడు మానవుల తుది గడియ శ్వాసను విడిచిపెట్టే సమయం నిర్ణయించే ఉంటారు. దానిని ఎవరు కదపలేరు. ఆయన కాపుదలలో నువ్వు ఉండాలి. అలాగే దుర్మార్గపు పనులు చేయక, బుద్ధిహీనముగా తిరుగక నీ సమయమును పూర్తిగా అనుభవించుటకు కాపాడుకోవాలి. అలానే సాతాను అపవాది నీ జీవితంలో ఆయన నియమించిన దినములకు ముందు నీకు హాని చేయడానికి, నాశనం చేయడానికి అగ్ని బాణములను విసురుతాడు.
వాటిని విశ్వాసమను డాలుతో ఆత్మీయంగా పోరాడి జయించాలి. లేకుంటే సంసోనును ఎలా దినముల మధ్యలో నాశనం చేశాడో అలాగే చేస్తాడు. అలానే యూదా ఇస్కరియోతు యేసు ప్రభు శిష్యునిగా అపోస్తలునిగా తన శేష జీవితం మిగిలిపోవాలి మిగిలిన శిష్యుల వలె, కానీ బుద్ధిహీనముగా తిరిగి తన దినముల మధ్యలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయని గుర్తించి ఆయనకు నమ్మకముగా జీవించాలి. అట్టి ధన్యత ప్రభు మనకును దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా కాలగతులు నీ వశములోనున్నవి. ఆమెన్.